ఒప్పుకోను. అసలు నిన్నెవరు అడిగారు? నువ్వెందుకు తల దూరుస్తున్నా? ఒప్పుకోను కుదరదు అంటానికి నువ్వెవరివి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండోసారి ఖచ్చితంగా టెస్ట్ చెయ్యిస్తాం. అయినా ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం, వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. నీకు ఈ విషయంలో సంబంధమే లేదు. నువ్వేమంటావే జనని? నింద మోస్తూ నేను చస్తే నా పిల్లల బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఇదేనా న్యాయం? నీ జగన్ నాటకానికి పిల్లల జీవితాలు నాశనం అయిపోవాలా? ఈ నాటకాలు, ఈ పరీక్షలు ఇంకా ఎప్పుడు ఆపుతావు? ఈ శిక్ష ఎప్పుడు రద్దు చేస్తావు? ఇది నాకు సెకండ్ ఛాన్సా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానమా? కావచ్చు. అమ్మా చెప్పమ్మా, నువ్వేమంటావు? రెండో టెస్ట్ నీకు ఓకేనే కదా? దాన్ని అడిగితే అదేం చెప్తుందిరా? అది ఇప్పుడు దేనికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. అమ్మ ఒప్పుకుంది నాన్న. ఆవిడ ఒప్పుకుంటే గుణ ఒప్పుకోవాలి కదా. నువ్వన్నట్టు గుణ కుదరదు ఒప్పుకోను అనట్లేదు కదక్క. తను మౌనంగా ఉన్నాడంటే అంగీకారం అనే అర్థం. అది బయటికెళ్ళింది స్పృహ తప్పినట్టు నటించి వచ్చింది. మధ్యలో వీళ్ళంతా కూడబలుక్కొని ఏదో ప్లాన్ వేశారు రఘుణ. వీళ్ళని నమ్మితే మోసపోతావు. ఎన్నిసార్లు మోసపోతావురా? వీళ్ళు మళ్ళీ ఓ 2-3 నెలలు ఈ ఇంట్లో తిష్ట వేయటానికి పన్నాగం పన్నుతున్నారు. చూడక్క, ఇంతకు ముందు జరిగిన టెస్ట్ గవర్నమెంట్ వాళ్ళదే. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అంత టైం పట్టింది. కానీ ఇప్పుడు చేయబోయేది ప్రైవేట్ టెస్ట్. దీనికంత టైం అవసరం లేదు. మాక్సిమం 48 అవర్స్. 100% రిజల్ట్స్ డెఫినెట్ గా వస్తాయి. గుణ, వీళ్ళేదో డైవర్ట్ చేయాలని చూస్తున్నారా? నీకు అర్థం కావడం లేదారా? అరే, ఇలా టెస్టులు అని ఆఖరికి నెగిటివ్ ని పాజిటివ్ చేస్తారా వీళ్ళు? అక్క, నువ్వు అలాంటి డౌట్లు ఏవి రేస్ చేయకు. ఈసారి జరిగేది ప్రైవేట్ టెస్ట్. మనందరి కళ్ళ ముందే శాంపిల్స్ తీసుకుంటారు, మన కళ్ళ ముందే టెస్ట్ చేస్తారు. మన కళ్ళ ముందే రిజల్ట్స్ ఇస్తారు. ఏదైనా మన ప్రెజెన్స్ లోనే జరుగుతుంది. గుణ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకురా.
ధైర్యంగా ఉండండిరా. కాలం ఎల్లకాలం మనకు అన్యాయం చెయ్యదు. వాట్ మై డియర్ సన్, ఏం చేస్తున్నావు? షేర్ మార్కెట్లో స్టడీ చేస్తున్నావా? న్యూ బిజినెస్లు సెర్చ్ చేస్తున్నావా? బ్రిలియంట్ ఫాదర్ నీ పక్కన ఉండగా నువ్వెందుకురా స్ట్రెయిన్ అవడం? ఇలా ఇలా శూన్యంలోకి చూసి రేపటి షేర్స్ పొజిషన్ చెప్పగలను. వేళ్ల మీద లెక్క పెట్టి నెక్స్ట్ ఏ వెంచర్ ఎంత ప్రాఫిట్ సంపాదిస్తుందో క్యాలిక్యులేట్ చేయగలను. న్యూ బిజినెస్లో ఇప్పుడు ఎంత పెడితే అప్పటికి ఎంత అవుతుందో చిటికేసి చెప్పగలను. ఎంతో మందిని బిజినెస్ దిగ్గజాలుగా నా బ్రిలియన్సీతో మార్చిన వాడిని నేను తలుచుకుంటే నిన్ను ఇంటర్నేషనల్ బిలియనీర్స్ పక్కన నిలబెట్టగలను. ఎందుకు డాడీ నాకింకా నువ్వు ఇంతకాలం నీ బ్రిలియన్స్ తో సాధించింది, సంపాదించింది, కూడేసింది నెక్స్ట్ 100 జనరేషన్స్ వరకు సరిపోతుంది కదా. అబ్బా అబ్బా, ఇది కదా సంతోషంతో ఉప్పొంగిపోయే మాట. నా స్కాన్ కాపీ అంటే ఇలాగే ఉండాలరా? అవును, దీన్ని పంచ్ అంటారా, సటైర్ అంటారా? ఆ, నీకు కన్వీనియంట్ గా ఎలా కావాలంటే అలా మార్చుకో. అబ్బో, చాలా ఎదిగిపోయావురా. అది సరే గాని ఏళ్ల తరబడే నా కోసం నువ్వు నిరీక్షించావు కదా, ఇప్పుడు నేను ఎదురుపడ్డాను కదా. నాన్నని హ్యాపీ చేద్దామన్న ఆలోచన నీకు లేదారా? అయ్యో ఎందుకు లేదు డాడీ, నేను అదే ప్లాన్ చేస్తున్నాను. నీ ప్లాన్ ఏంటో తర్వాత చేద్దు గాని ఇప్పుడు ఒక చిన్న ట్రీట్మెంటో పబ్బో బారు ఎమోషన్స్ ని షేర్ చేసుకునే ప్లేస్ కి తీసుకెళ్ళరా. మధ్యాహ్నం ఏదో నెగటివ్ రిజల్ట్ మనకు ఫేవర్ గా వచ్చింది కదా, ఈ ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. షూర్ డాడీ, మరి వెళ్దామా? ఓకే పదండి. డాడీ, మీ దగ్గర పేమెంట్ కి అమౌంట్ ఉందా? నీ దగ్గర ఉంటాయి కదరా. నా దగ్గర కూడా లేవు డాడీ. నచ్చదురా, నాకు అస్సలు నచ్చదు. లేదు, లేవు, కాదు, కష్టం, ఈ పదాలేరా నాకు తెలుగు భాషలో అస్సలు నచ్చదు. చిచి. మరి ఇంగ్లీష్ లో? నో నో నో, హిందీలో నహి నహి. మరి ఇప్పుడు ఎలా డాడీ? ఫ్రస్ట్రేట్ అయితే పార్టీ ఎలా చేసుకుంటాం? ఓ పని చేద్దామా? చెప్పు మై డియర్ సన్. మమ్మీని అడుగుదామా? మమ్మీనా? అప్సెట్ పొజిషన్ లో ఉందిరా. ఇప్పుడు వెళ్ళి చేయి జాపితే షటప్ గెట్ అవుట్ అంటది. ఇంకా మన పొజిషన్ పార్టీకి వెళ్ళేలా లేదు. డిసప్పాయింట్మెంట్ గా ఉందిరా. ఏంటో జైఫ ముందుకు లాగుతోంది, దాహం వెనక్కి లాగుతోంది. అప్సెట్ అవ్వక డాడీ, జస్ట్ పోస్ట్పోన్ చేసుకుందాం అంతే. రేపు వెళ్దాం. రేపు, టుమారో, కల్. ఓకే, గోడ మీద రాసేసుకుందాం, చూసి సాటిస్ఫై అవ్వచ్చు. పదా.